అయితే చెప్పాలి మామ. ఏంది అంతగానో ఆలోచిస్తున్నావు? ఊరిని కొందాం అనుకుంటున్నావు ఏంది? కొనుడా పాడా దుకాణం పోదామని బయటకు వెళ్తే చీకటి అయింది, ఊళ్ళో లైట్లు లేవు, మళ్ళీ ఆ కుక్కలు ఎంబడి పడాడు. ఇంతకు గదిలో కరెంట్ లేదు, మళ్ళీ ఊరంతా లేదు. సర్పంచ్ ఉండడా లేడా ఇంతకు? అవును రా బాయ్, మొన్న నాకు కూడా అదే సిచ్యువేషన్ అయింది. ఒకసారి పోయి అడుగుదన్నాడు. పూలకి అడుగుదాం, సర్పంచ్కి అడుగుదాం. సర్పంచ్కి అడుగుదామంట. పోవా మరి. నమస్తే సతీ, చెప్పు ఇట్లా వచ్చిన సంగతి చెప్పురా. అరే ఒకళ్ళ ముఖం అదే ఒకళ్ళు చూసుకుంటారు. చెప్పురు ఏం సంగతి చెప్పురు. ఏం సంగతి సర్పంచ్ సాబు, రాత్రి పూట దుకాణం పోదామంటే గల్లీలో కరెంట్ ఉండకొచ్చింది, కుక్కలు ఎంబడి పడట్లే కాదు చెప్దామని వచ్చినాం. అరే మంచిగా ఉందిరా బాయ్ మీ సంగతి. రాత్రి 12 బజే దాకా గుద్దాలుగా తాగి గల్లీలో తిరుగుతుంటే కుక్కలు ఏమైనా మీకు ఏమైనా రంభ ఊరు వచ్చి ఏమైనా పడుతుందా? మంచిగా ఉందిరా మీ సంగతి. సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరికి సులగానే అయిపోయింది. అందరికీ సర్పంచ్ అంటే నవ్వులాట అయిపోయిందిరా బాయ్. ఎవడు తుమ్మినా దగ్గినా సర్పంచ్కే అంటున్నారు. ఏందిరా ఈ సంగతి? సర్పంచ్ సాబ్ అరే నడుండ్రా బాయ్, నడుండి ఒకసారి ఊళ్ళో చూపిస్తా, ఎవరు ఎట్లా ఏమంటారో చూపిస్తా. నడుండ్రా బాయ్, నడు నడు చూడకూడదు. గీత గీత అబ్బా వేరే కొట్టు, వేరే కొట్టావు, వేరే కొట్టావు, వేరే కొట్టావు, అరే ఏమైందిరా కొట్లాడుకుంటారు? ఏమైంది ఏమైంది? అరే ఆగురా బాయ్, ఒక్కలు చెప్పురు, ఎవరైనా ఒక్కలు చెప్పురు. చూడు రాబాయ్, చివరికి గోటిలాడే పొరగళ్ళు చూదా నాకు పంచాయతీ చెప్పమని వస్తున్నారు. ఏం చెప్పాలి రావు, నాకు కర్మ రావు, నాకు కర్మ. అలా టమాటా ఎట్లా కిలోనే? 80 రూపాయలు. ఇంకో పాటు చెప్పి ఇది బెండకాయలు 20 పావు కిలో. ఇది కూడా 80 రూపాయలేనా? బాబా ఇంతగానో రేట్ అదే. బీర్పూర్లో 40 రూపాయలే కదా? లేదండి, డైలీ ఏ రేట్ ఉంటే ఆ రేట్ అమ్మాల్సి వస్తుంది. వీటిలో వచ్చే రేట్ అమ్ముతాం కదా. ఇంతగానో పీడియం ఉంటే ఎట్లా అన్న ఇది? నాకు నేను మా సర్పంచ్ తోటి మాట్లాడతాను. హలో అన్న, ఇంతగానో రేటు ఉన్నాయో టమాటాలు బెండకాయలు? బీర్పూర్లో 40 రూపాయలు, 42 అంటున్నారు. మాట్లాడే చెప్పు. అరే ఏంది కాక, చిరుగా టమాటాల రేటు కూడా నన్ను అడిగితే ఎట్లా కాక? అరే ఆయనకి ఎంత పడితే అంత తీసుకోవాలా? ఆయనకి ఎట్లా ఆయన పడింది ఇస్తే కానీ మనీ మన రేట్ అయితే ఇయ్యాడు కదా. అరే గింత దాకా కూడా నాకు ఫోన్ చేసి చూడండి కాక. ఆయన నీకు పడితే తీసుకో, లేకుంటే లేదు, లేకుంటే వేరే దగ్గర తీసుకో. అవి ఎంత ఉంటే అంత తీసుకో కాక. దీన్ని కూడా నాకు ఫోన్ చేయాలా? ఏమైందన్నా? అరే ఏం చేయాలరా బేట, ఈ టమాటాలల్లి కూడా నాకే. ఏం చేయాలి, నా కర్మ, ఏం చేయాలరా బాబు. ఈ పంచాయతీ కూడా నా దగ్గర, టమాటాల పంచాయతీ కూడా నా దగ్గర వచ్చింది. ఏం చేయాలి చెప్పు.
మనమేమో అమాస కొనుక్కున్నాక పెడతాం పాలు, ఇది పాలు ఇస్తుంది అయ్యా, ఇది కట్టేందో చూడాలి మనకు సరిగా. పాలియే పాలు ఇస్తావు కదా, గడబడి చేయకు, ముందే ఎప్పుడో పిండేటోడిని మరో పుష్కర అన్ని అనుకో నా పాలు రాలిపోతాయి. ఇమా ఇస్తావా లేకపోతే సర్పంచ్ గిడి చెప్పమాటవా? కాలేను కదా జరుపు. ఓయ్ మాయా ఏవా జరిపే, సర్పంచ్ గిడి వీలుమాటవా, ఊరి పెద్ద మనుషులు వీలుమాటవా? చూడరా తమ్మి, చివరికి ఆ బర్రె కూడా పాలేకుండా కూడా నన్ను అంటారు సర్పంచ్ చెప్తా అంటున్నావు. ఆ బర్రె పాలేకుంటే నేనేం చేస్తా తమ్మి చెప్పురి? దానికి దాన నోకు తవుడో లేకుండా పచ్చగడ్డ అరిగడ్డ వేస్తేనన్నా ఆ బర్రె పాలిస్తే కానీ ఇప్పుడు నేను పోయాను పాలు చెప్పారు మీ ఇట్లా పరిస్థితి. కర్మ తమ్మి, కర్మ కర్మ బాబు, ఏం చేయాలి? ఏ బర్రె ఇప్పుడు నేను పోయి ఇవ్వాలి మీకు పాలు. ఏమైంది తమ్మి, ఏమైంది ఇట్లా ఉడికిచ్చిన? ఏమైంది చెప్పు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ గంట కొట్టి మరి